పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు అని సీరియస్గా ఆదేశాలు ఇచ్చిన, ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నో స్టాక్ కనిపించకూడదు అని పెట్రోల్ పంపులకు ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? పైనుంచి సరఫరా జరగాలి కదా. అంటే ప్రభుత్వం మాట్లాడాల్సింది పై స్థాయిలో మాట్లాడాలి కదా. సరఫరా ఆగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ మేరకు కోఆర్డినేట్ చేసుకోవాలి. అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఏమీ లేకుండా నో స్టాక్ పెట్టద్దు అని, పెట్రోల్ డీజిల్ లేకుండా నో స్టాక్ పెట్టకుండా ఉంటే అక్కడికి వచ్చినటువంటి వినియోగదారులు ఏం చేస్తారు? జనం పెట్రోల్ పంపుల మీద పడి ఇంకా కొట్లాడతారు, కొడతారు. అది వేరే విషయం. సో ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయితే సీరియస్గా ఏం చెప్పినా నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి. క్యూ లైన్లు కుప్పలు కిలోమీటర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంక ఎండకు ఉండలేక ఏమంటారు, క్యాన్లు పెడుతూ ఉన్నారు క్యూ లైన్లలో. ఇంకా ఇప్పుడు ఇది హైదరాబాద్కు కూడా సోకింది. హైదరాబాద్లో కూడా చాలాసార్లు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా జనం ఎగబడుతూ ఉన్నారు. నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 2-3 రోజులు ఇబ్బంది అయితేనే నిత్యావసర సరుకుల ధరలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం కొన్ని చోట్ల పంట పొలాలకు నీళ్లు జోడించే ట్యాంకర్లు పనిచేయడం లేదు. మరికొన్ని చోట్ల ఈ డీజిల్ దొరక్క కొన్ని చోట్ల మోటార్లు స్టార్ట్ అవ్వడం లేదు. కొన్ని చోట్ల అంబులెన్స్లు కూడా డీజిల్ లేక ఆగిపోయాయని చెప్పే వార్తలు చూస్తూ ఉన్నాం. సో వ్యవసాయానికి ఇబ్బంది, లారీల ట్రాన్స్పోర్టు ఇవన్నీ కనుక ఆగితే సరుకులకు ఇబ్బంది, ఆ రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పండ్ల సీజన్ వచ్చి అవి తీసుకెళ్ళాలి అన్న, అవి తీసుకెళ్ళి వేరే చోటకి అమ్ముకోవాలి రైతులు అనుకున్న మార్కెట్లకు. సో ఈ పెట్రోల్ డీజిల్ ఇది చూపించి ఆ వాహనదారులేమో రేట్లు డబల్ చెబుతారు, ఎక్కువ చెబుతారు, కొన్ని చోట దొరకవు. మరి అదంతా నీ నుంచి నా వరకు, నా నుంచి ఇంకొకరి వరకు మన అందరి మీద ఏదో ఒక రూపంలో దూల తీరిపోతుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగకూడదు అని మనం కోరుకోవాలి. ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా పోలీస్ స్టాప్ పెట్టే విధంగా చూడాలి. కేంద్రమేమో నిల్వలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందకండి, ఎవరు భయపడకండి అని చెప్పి చెబుతూ ఉంటుంది. ఇక్కడేమో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏంటి అందరికీ ఎంత ఇబ్బంది? ఇదేందో బండ్లో పోసుకునే పెట్రోలే కాదు, బస్సులో పోదామనడానికి, బస్సులో పోసుకోవడానికని కావాలి, అది వేరే విషయం. పెట్రోల్ డీజిల్తో ముడిపడి చాలా విషయాలు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. చాలా విషయాలు దీనితో ముడిపడి ఉంటాయి. సో అవన్నీ అక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి దాన్ని ప్రభుత్వాలు ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. ఇటువంటి కొరతలు వస్తాయేమో అని చెప్పి ముందే సమీక్షలు చేసి ఉండాలి. ముందే వీళ్ళు చమురు కంపెనీలతో మాట్లాడి ఉండాలి. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ఏమైనా ఇబ్బంది ఉందా, ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండొచ్చు, అదిగో మా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటుంది, మీరు ఆగకండి, కొనసాగించండి, కంటిన్యూ చేయండి, ఏదైనా ఉంటే ప్రభుత్వం తరపున మేము చూసుకుంటాం, ఏదో విధంగా మాట్లాడి ఉండాలి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎక్కడ చూసినా నో స్టాకులు. ఒక దగ్గర అయితే 200-300 క్యాన్లు కనిపిస్తూ ఉన్నాయి. పెట్రోల్ కోసం క్యూ లైన్లలో క్యాన్లు పెట్టినారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు మరి ఎట్లా హ్యాండిల్ చేస్తాయో చూడాలి. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఇది కనుక కొన్ని ఎక్కువ రోజులు కొనసాగితే జీవితాలు దూర తీరిపోతాయి. ఇదైతే నిజం.